హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఇంకో నోటిఫికేషన్తో ముందుకు రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ నుంచి మనకి ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్ అండి అన్ని. సో జీతం కూడా 35,000 మనకి జీతం అనేది ఉంటుంది. ఓన్లీ 10th క్లాస్ బేసిస్ మీదే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగకుండా వీళ్ళు ఈ పోస్టులు అనేది వీళ్ళు భర్తీ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీజు కూడా ఏది లేదండి. సో అప్లికేషన్ ఫీజు కూడా నిల్. సో నేను మీకు నోటిఫికేషన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం. ఆ డిస్కస్ చేయకముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. సో దట్ ఏ నోటిఫికేషన్ చేసినా మీ ముందు మిస్ అవ్వకుండా మీరు చూస్తారు. సో మన నోటిఫికేషన్ అనేది చూద్దాం. మన నోటిఫికేషన్లో అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే డిస్కస్ చేద్దాం. సో నోటిఫికేషన్ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది మనకి ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ కమిషనర్ అండ్ జిఎస్టీ సెంట్రల్ ఎక్సైజ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి కోయంబత్తూర్, అంటే మనం జాబ్ వస్తే కోయంబత్తూర్లోనే చేయాలండి. సో కోయంబత్తూర్లో జాబ్ చాలా వరకు అది కూడా ఆఫ్లైన్ అప్లికేషన్ అని చాలా మంది డ్రాప్ అయిపోతారు. సో అలా డ్రాప్ అవ్వకండి, ఎన్ని పర్మనెంట్ ఉద్యోగాలండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా వీళ్ళు పర్మనెంట్ జాబ్ అనేది కూడా మనకి వీళ్ళు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. సో ఎవరు ఇట్లాంటి నోటిఫికేషన్ మిస్ అవ్వకండి. సో మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ చెప్పాం కదా, వీళ్ళు ఏంటంటే క్యాంటీన్ అటెండెంట్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో క్యాంటీన్ అటెండెంట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది కూడా 3 పోస్టులు అనేది వీళ్ళు ఇచ్చారండి. 2 వచ్చేసి అన్రిజర్వ్డ్, అంటే ఓసీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి యువర్ వాళ్ళకి, అండ్ 1 వచ్చి ఓబీసీ వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి గ్రూప్ సి నాన్ గెస్టెడ్ కింద వీళ్ళు క్లాసిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి గ్రేడ్ ఆఫ్ పే కూడా చూసుకుంటే లెవెల్ 1 పే మ్యాట్రిక్స్ అండి. మనకు ఒకవేళ జాబ్ అనేది వస్తే మనకి 18,000 బేసిక్ పే అనేది ఉంటే మనకి అన్నీ కలుపుకొని 35,000 అనేది మన చేతిలోకి వస్తాయండి యాజ్ ఆఫ్ నౌ, అంటే ఇప్పుడు ప్రెసెంట్. సో గ్రాడ్యువల్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఏజ్ లిమిట్ కిందకు వస్తే మనకి మార్చ్ 17 కల్లా మనకి 18 నుంచి 25 ఇయర్స్ అనేది క్లోజింగ్ డేట్. అంటే మార్చ్ 17 కల్లా మనకి 18 నుంచి 25 మధ్యలో మనకి ఏజ్ అనేది ఉండాలని వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్కి అప్ టు 40 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంట్రా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వలేదనుకుంటే వీళ్ళు పోస్టులు రిలీజ్ చేయడమే ఓబీసీ వాళ్ళకి రిలీజ్ చేశారు కాబట్టి సో ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అని ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ అన్రిజర్వ్డ్లో అయినా పెట్టుకోవచ్చు. సో అన్రిజర్వ్డ్ పెట్టానే అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండి. సో ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్, ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే ఓన్లీ 10th స్టాండర్డ్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఏది లేదని క్లారిటీగా మెన్షన్ చేసేసారు. ఎవరైనా కూడా అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ అయినా ఓబీసీ అయినా అన్రిజర్వ్డ్ అయినా ఎవరికి అప్లికేషన్ ఫీజు లేదని చెప్పేశారు. అండ్ ప్రొబిషన్ అనేది 2 ఇయర్స్ అనేది ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్. సో ఆ తర్వాత ఇది చెప్పాం కదా, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది అంతా డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎటువంటి కాంట్రాక్ట్ కాదు, అంత డైరెక్ట్ రిక్రూట్మెంట్. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏంటంటే 17th of March 5:45 కల్లా మన అప్లికేషన్స్ అనేది వాళ్ళకి రీచ్ అయిపోవాలని చెప్పేసి అంటున్నారు. ఇదంతా ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది మనం పూర్తి చేయాలి. సో ఆఫ్లైన్ అంటేనే మీ అందరూ మళ్ళీ ఆఫ్లైన్ అది ఇది అనుకుంటే మనం ఆఫ్లైనే అప్లై చేస్తే మనకి ఇబ్బంది ఉండదండి. సో మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్, అంటే మనం A4 సైజ్ అయినా ఆర్ఎల్స్ లేకపోతే అప్లికేషన్ అయినా మనం ప్రింట్ తీసుకొని దాంట్లోనే ఫిల్అప్ చేయొచ్చు. మన లెఫ్ట్ హ్యాండ్ తమ్ముడి ఇంప్రెషన్ మాత్రం కావాలి. అండ్ ఇంకోటి అంటే దాంతో పాటు సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్, మనకి ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ మార్క్స్ కానీ మార్క్ షీట్సే కానీ లేకపోతే ప్రూఫ్ ఆఫ్ కింద SSC సర్టిఫికేట్ అని పెట్టచ్చు. ఒకవేళ కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఓబీసీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ పెట్టాలి. ఎవరైతే రిజల్ట్స్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ అన్ని పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేది ఉండాలండి. 2 సెల్ఫ్ అడ్రస్డ్ అన్స్టాంప్డ్ ఎన్వలప్స్ ఉండాలి. అది కూడా 25 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. సో ఇవన్నీ మనం ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ కానీ పంపించుకోవచ్చు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, సపోజ్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక 2 ఎన్వలప్స్ అంటే 3 ఎన్వలప్స్ కవర్స్ తీసుకోండి. 3 ఎన్వలప్స్ కవర్స్ తీసుకొని అది కూడా 25 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్ సైజ్ ఎన్వలప్స్ తీసుకొని వాటి మీద ఏ స్టాంప్ ఏది అంటించకండి. 2 కవర్స్ మాత్రం పర్టికులర్గా పక్కన పెట్టి దాంట్లో ఏంటి మన ఫిల్ చేసిన అప్లికేషన్ ఒక దాంట్లో పెట్టండి. మిగతా మన డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డే కానీ మన 10th క్లాస్ మార్క్స్ లిస్టే కానీ అండ్ ఇంకో ఏదైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అన్ని మనం సంతకం చేసిన ఇవన్నీ కూడా ఇంకో దాంట్లో పెట్టండి. ఈ 2 కలిపి ఇంకో మూడో దాంట్లో పెట్టేసేయండి. ఈ రెండిట్లో మాత్రం ఆ కవర్స్ మీద, ఇప్పుడు ఆ ఎన్వలప్ కవర్ మీద మీ అడ్రస్ మాత్రం, మీరు ఎక్కడి నుంచి అడ్రస్ రాస్తున్నారో అది పెట్టండి. ఒక 2 కవర్స్లో. ఓకే, ఈ 2 కవర్స్లో అడ్రస్ రాసి, అంటే ఒక దాంట్లో ఏమో అప్లికేషన్ ఫామ్ అయ్యండి, ఒక దాంట్లో ఏమో మన సెల్ఫ్ అటాస్టెడ్ జిరాక్స్ ఫోటో కాపీస్ అన్ని పెట్టి 2 కలిపి ఒక పెద్ద దాంట్లో, అంటే సేమ్ అదే మూడో దాంట్లో అన్ని పెట్టేసి
ఇక్కడేమో ఫ్రమ్ అడ్రస్, ఇక్కడేమో టు అడ్రస్ రాయండి. సో ఫ్రమ్ అడ్రస్ వచ్చేసరికి తెలుసే కదా మన అడ్రస్ అన్నట్టు ఉంటుంది. టు అడ్రస్ వచ్చేసరికి ఈ టు అడిషనల్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ పిఎన్వి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా మీరు దాని మీద రాసేసి మనం స్పీడ్ పోస్టే కానీ అదే కానీ మనం పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇది ఏంటి అంటే మనం పోస్ట్ అనేది డిపెండింగ్ అపాన్, అంటే మనం స్పీడ్ పోస్ట్ పెట్టుకుని, అంటే వీళ్ళు ఒకవేళ పోస్ట్ లేట్ అయ్యి వాళ్ళకి అప్లికేషన్ మనం అనుకున్న టైంకి వెళ్ళకపోయినా వాళ్ళకి సంబంధం లేదని చెప్పడం జరిగిందండి. సో అసలు ఈ పోస్ట్ ఏంట్రా, ఈ క్యాంటీన్ అటెండెంట్ ఏంట్రా అంటే ఏం లేదండి, టీ కాఫీ మేకర్, తర్వాత వాషింగ్ కానీ అవి కానీ ఇవన్నీ చూసుకోవడం అనేది చెప్పేసి వీళ్ళు మనకి ఈ నేచర్ ఆఫ్ వర్క్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఇదండి యాక్చువల్గా మనం అప్లికేషన్ కూడా మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్లికేషన్ ఎలా పెట్టాలి ఏం పెట్టాలనేసి. సో మనం కంప్లీట్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఇదండి యాక్చువల్గా ఈ రిక్రూట్మెంట్ మీ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సెవెంత్ సిపిసి కింద ఉంటుందని చెప్పేసి అన్నాను. 745 కల్లా 17 మంత్స్ అన్ని అప్లై చేయాలని చెప్పేసాను. సో అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే అప్లికేషన్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఈ అప్లికేషన్లో ఇక్కడ ఏం పట్టుకోండి, అసలు మీరేం పెట్టండి, ఇది ఆఫీస్ యూస్ పర్పస్ కోసమే, ఇదేం పట్టుకోకండి. ఇక్కడ మీ ఫోటోని అటాచ్ చేసి మీ ఫోటో తల మీద కాకుండా మధ్యలోంచి ఇలా సంతకం ఒకటి చేయండి. తర్వాత మీ నేమ్ని క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. మీ నాన్నగారి పేరుని కూడా క్యాపిటల్ లెటర్స్, అంటే ఇంటి పేరుతో సహా అంతా క్యాపిటల్ లెటర్స్, మదర్ పేరు కూడా క్యాపిటల్ లెటర్స్ అని రాయండి. మీ అడ్రస్ కూడా క్యాపిటల్లోనే ఉండాలి, మీ అడ్రస్ అంతా. సో మన పర్మనెంట్ అడ్రస్ సేమ్, కరస్పాండెంట్ రెండు సేమ్ ఉంటాయి, అవి కూడా సేమ్ అట్లాగే రాయండి. మీ ఫోన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి, ఎస్టీడీ కోడ్ ఏంటి లేకపోతే వదిలేసేయండి, ఫోన్ నెంబర్ ఇక్కడ రాయండి, ఆధార్ నెంబర్ పెట్టండి, ఈమెయిల్ అడ్రస్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఒక ఫోన్ యాప్ ఉంటుంది దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేటర్ అని చెప్పి అది చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన గాడి ఇవాళ యాజ్ ఆఫ్ నో అంటే 17th మార్చ్ వరకు ఎన్ని డేస్ అయింది, సో ఇక్కడ ఎన్ని డేస్ అయింది, ఎన్ని మంత్స్ అయింది, ఎన్ని డేస్ అయింది ఇక్కడ మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది రాయండి. సో ఇక్కడ వర్డ్స్లో కూడా రాయండి. తర్వాత జెండర్ని టిక్ చేయండి. లాంగ్వేజెస్ ఏమైనా లాంగ్వేజ్, ఇంగ్లీషు తెలుగు అని ఎన్ని వస్తాయని రాయండి. నేషనాలిటీ ఇండియన్ అని పెట్టాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటి ఎసెన్షియల్ 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా ఇప్పుడు సపోజ్ నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఎస్ఎస్సి రాశారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ సర్టిఫికేషన్ రిమార్క్స్ ఎంత మార్క్స్ వచ్చినాయి అంతే. ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఉండండి, లేకపోతే పెట్టకండి. ఇంకోటి ఈ కేటగిరీ మనకి ఇక్కడ ఓబీసీను అన్రిజర్వ్డ్ అందరూ అన్రిజర్వ్డ్ ఉంటే అన్రిజర్వ్డ్ పెట్టి టిక్ చేయండి, ఓబీసీ ఉంటే ఓబీసీ టిక్ చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్, ఇదంతా కేటగిరీ వాళ్ళు మేనేజ్ చేసుకోవడం, ఇంకా వాళ్ళంతా అనమాట ఇదంతా. తర్వాత ఇవన్నీ చూసుకొని మీరు ఇక్కడ సిగ్నేచర్ ప్లేస్, ఇక్కడ డేట్ ఆఫ్ పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్తో ఒక ఇంప్రెషన్ అంటే ఒక వేలు ముద్ర వేసి ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసేయండి. దీన్ని ఏం చేస్తారంటే ఇదంతా ఫోటో కాపీ చేసి దీంతో పాటు దీన్ని ఒక ఫోల్డ్ చేసి ఒక ఎన్వలప్లో పెట్టి మిగతా మీ డాక్యుమెంట్స్ అని మీ ఎస్ఎస్సీఏ కానీ, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటే కానీ, ఆధార్ కార్డే కానీ ఇవన్నీ మీ సంతకాలు చేయాలండి. కింద ఆ జిరాక్స్ మీ సంతకాలు చేసి ఇవన్నీ కలిపి ఒక ఎన్వలప్లో పెట్టండి. ఎన్వలప్ పెట్టి 2 ఎన్వలప్స్ మెయిన్ ఎన్వలప్లో పెట్టి దాని మీద ఫ్రమ్ టు అడ్రస్ పెట్టేసి వాటిని పోస్ట్ చేసేయండి, స్పీడ్ పోస్ట్. ఇవాళ చెప్తున్నారు వీళ్ళు ఎటువంటి మనకి ఎగ్జామినేషన్ రాయడానికే కానీ ఇంటర్వ్యూకే కానీ ఎటువంటి ఫీజు అనేది పే చేయాలి, అంటే మనకి ఎక్స్పెన్సెస్ ఏమి ఇవ్వరని చెప్పేసి అనడం జరిగింది. స్పీడ్ ఆఫ్ పోస్ట్ లేట్ అయినా కూడా వాళ్ళ సంబంధం లేదని చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళు ఏంటి ఇంకోటి సెల్ఫ్ అటెస్ట్ అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసి ఆధార్ కార్డ్ మీద మనం సంతకం పెట్టాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదండి నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ ఎవరైతే నేను ఎలిజిబుల్ అనుకుంటారో, అంటే మేము పెడతాము మాకు ట్రై చేస్తామని వాళ్ళందరూ ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దట్ టుడే. ఇంకో నోటిఫికేషన్ మీ ముందుకు రావడం జరుగుతుంది. సైనింగ్ ఆఫ్ గైస్.